ఇప్పుడు రాజకీయ నాయకులు అనడం కరెక్టో, సినిమా యాక్టర్ అనడం కరెక్టో, పవన్ కళ్యాణ్ ఆయన పొత్తులు, ఆయన పర్సెప్షను ఇదంతా పదే పదే చర్చకు వస్తోంది. చెగువైరా నుంచి ప్రారంభమయ్యి ఎక్కడ దిగాము అనేది ఆయన ఐడియాలజీలో మనకి స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో బహుశా ఆయనకే అర్థం కావడం లేదు. ఒకటి కులం కార్డు మీదో గ్లామర్ కార్డు మీదో ఓట్లు రాలవు అనే విషయం ఈ పాటికి అర్థమై ఉండాలి. అట్లనే ప్రతి సందర్భంలోనూ సినిమా యాక్టర్లు అయినంత మాత్రాన వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారనడానికి కూడా భౌతిక పరిస్థితులు సహకరించాలి. ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కుళ్ళిపోయి ఉంది ఆనాటున్న పరిస్థితుల్లో. ఆయనే ఆనాటి పాపులర్ ఉపన్యాసాల్లో కుక్కమూతి పిందెలు అని వాళ్ళని తిట్టాడు. అంటే చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయనేది ఒక ఉద్దేశం. ఆనాడున్న పరిస్థితులు వేరు. ఆనాడున్న పరిస్థితుల రీత్యా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆయన కనపడ్డాడు కాబట్టి ఆయనకుండే గ్లామర్ కూడా ఉపయోగపడింది కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా అధికారంలోకి రాగలిగాడు. అదే పరిస్థితి ఆయన పరిపాలనలో వచ్చిన అవకతవకలు మీరు చూస్తే 89లో మళ్ళీ ఆయన ఓడిపోయారు. కాబట్టి మళ్ళీ ఆయన గెలవడానికి కారణం సారా వ్యతిరేక ఉద్యమం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా గ్లామర్ కంటే సారా వ్యతిరేక ఉద్యమం ఆయన రెండోసారి గెలవడానికి కారణమైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా తమిళనాడులో ఎన్టీఆర్ గెలిచాడు, ఆ తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గెలిచాడు కాబట్టి ఆ తర్వాత చిరంజీవి గారు ఎఫర్ట్ పెట్టారు, ఆయన ఎఫర్ట్ ఏమైందో మనందరం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కాదు నేను చేస్తాను అనుకుని వస్తే రాజకీయాల్లో పనిచేయదలుచుకుంటే సినిమా గ్లామర్ ఉంటే మంచిదే, అది ఉపయోగమే. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయదలుచుకున్నాం అనే దాని స్పష్టత ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం, మన లక్ష్యం ఏంటనే స్పష్టత ఉండాలి. ప్రజాసేవ అనేది చాలా అస్పష్టమైన ఒక ప్రకటన. ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నా అన్నది చాలా అస్పష్టమైన ప్రకటన. ప్రజల పట్ల వీళ్ళకు ఉండే కమిట్మెంట్లన్నీ వాళ్ళ అవసరాల రీత్యా మారుతున్నాయి అనేది మనం చూస్తున్నాం, ఆయన భాషలోనే ఆయన చేతల్లోనే. కాబట్టి ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజల సేవ చేసేవాళ్ళు నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి. మరి ఒకసారి ఆయన ఓడిపోయిన తర్వాత చాలా కాలం ప్రజల మధ్య నుంచి అదృశ్యం అయిపోయి అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. తర్వాత ఆయన బీజేపీతో ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు. మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి సంబంధించిన మత రాజకీయాలను ఆయన ఆమోదిస్తున్నాడా? వెనక్కి నడవండి అని దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న రాజకీయాలతో ఆయన ఆమోదిస్తున్నాడా సైద్ధాంతికంగా? లేకపోతే బీజేపీ వాళ్ళు పిలిచారు కాబట్టి, వాళ్ళకి కాస్త అధికారంలో ఉన్నారు కాబట్టి, వేరే వాళ్ళు ఎవరితో పెట్టుకున్నా ఉపయోగం లేకుండా ఉంది కాబట్టి రాజకీయంగా ఆయన ఇక్కడ పెట్టుకున్నాడా పొత్తులు? లేకపోతే వేరే పార్టీ ఏది ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆయన బలాల రీత్యా ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడా? వాళ్ళ గ్లామర్ అవసరం కాబట్టి మనకి తెలియదు. కానీ ఏ కారణం చేత పెట్టుకున్నా తెలంగాణలో అది ఫెయిల్యూర్ స్టోరీ అని తెలిసింది. మరి తెలంగాణలో ఫెయిల్యూర్ స్టోరీ అయినప్పుడు ఫెయిల్యూర్ స్టోరీ అవ్వడం వల్ల ఏపీలో రేపు పెట్టుకోవడానికి సిద్ధంగా లేడా మనకు తెలియదు. అక్కడ ఆయన తెలుగుదేశంతో పొత్తు అని అంటున్నాడు. తెలుగుదేశంతో పెట్టుకుంటారా, వైసీపీతో పెట్టుకుంటారా, ఎవరితో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవచ్చు. కానీ తెలుగుదేశానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఐడియాలజీలో ఏ విషయంతో ఈయన ఏకీభవించడం వల్ల పెట్టుకున్నాడు? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము పెట్టేసుకుంటాం కాబట్టి పెట్టుకున్నాడా? లేకపోతే వైసీపీ వ్యతిరేకత ఒక్కటే ప్రాతిపదిక కింద దాన్ని ఓడించడమే ధ్యేయం కింద పెట్టుకున్నాడా? ఒకప్పుడు పాలిటిక్స్లో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకి ఫలానా పార్టీ మీద వ్యతిరేకత ఉండడం వల్ల సరిపోదు, ఆ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం కూడా ఇవ్వగలగాలి. ఆ ప్రత్యామ్నాయం ఏముందో వాళ్ళు చెప్పగలిగితే అప్పుడు అవి సానుకూల రాజకీయాలు అవుతాయి. మరి వీటి వైపు వస్తాడా ఆయన, లేకపోతే వైసీపీని ఓడించటమే ధ్యేయం అనే ప్రతికూలతతో కొనసాగుతాడా? అది ఆలోచించుకోవాలి. ఇక రెండో విషయము ఆయనకి సంబంధించిన అభిమానులు. ఇప్పుడు సినిమా తారలు అన్నాక వాళ్ళు తారలు కాబట్టి వాళ్ళకి అభిమానులు ఉండటం సహజమైన విషయం. ఈ అభిమానులుగా ఉండే వాళ్ళందరూ
ఆ, అది ఓట్లలోకి కన్వర్ట్ అవుతుందా అంటే అవ్వదు అని మనకు అర్థమవుతుంది. అభిమానులు హల్చల్ చేయడానికి బాగుంటారు, హంగామా సృష్టించడానికి బాగుంటారు. మాలాంటి వాళ్ళ మీద ఎవరు వాళ్ళ ఆరాధ్య నాయకుడిని ఏమన్నా ట్రోలింగ్ చేయడానికి బాగుంటారు. కానీ వాళ్ళు రాజకీయ కార్యకర్తలుగా పనిచేయడానికి వాళ్ళకి అవసరమైన శిక్షణ ఉందా, క్రమశిక్షణ ఉందా, దాన్ని వాళ్ళు నేర్పగలిగారా, వాళ్ళ పార్టీ ఏం చేయదలుచుకుందో వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా, వ్యక్తి బేస్డ్గా వ్యక్తి ఆరాధన బేస్డ్గా ఉండే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఈ గాలిబుడగలు ఎక్కువ కాలం ఉండవు. వాళ్ళ ఆరాధన ఏదైతే సినిమాల్లో హీరోయిజం ఉందో అది రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ కానప్పుడు ఈ గాలిబుడగలు పేలిపోతాయి. హీరో డైరెక్టర్ నిర్మాతలు కాబట్టి వాళ్ళు కథ ఎట్లా ఉంటే అట్లా సక్సెస్ అవుతుంది. కానీ ప్రజలు అట్లా సక్సెస్ చేయరు. సినిమా హీరోలైనంత మాత్రాన వాళ్ళని ప్రజలు సక్సెస్ చేయరు. మరి ప్రజలు సక్సెస్ చేయనప్పుడు సినిమా రంగంలో ఉన్న ఈ అట్రాక్షన్ని రాజకీయ రంగం వైపుకి నిలబెట్టుకుంటారా ఈ అభిమానులు అనేది మనం చెప్పలేం. హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిలబెట్టుకోవచ్చు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రాజకీయ అభిమానాలు వేరుగా ఉంచుకుంటూ సినిమాగా ఈయన అభిమానానికి అట్టు పెట్టుకుంటూ ఉండొచ్చు. కాబట్టి దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్.